తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. గుంటూరు జిల్లా అమరావతిలో 1937 సంవత్సరం మార్చి నెల 3వ తేదీన శేషమ్మ కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ పెద్ద పున్నమ్మ గారులు సత్యాన్ని పెంచి పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానంద శాస్త్రి గారులు ప్రోత్సహించారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో బిఏ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమరావతి కథలు రాసిన, కార్తీక దీపాలు వెలిగించిన నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబికిగా చదివించే గుణం సత్యం కథల్లో ఉంది. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు సత్యం కలం నుండి వెలువడిన నవళ్ళు. హరహర మహాదేవ ఆయన రాసిన నాటకం. ఇంతే సంగతులు, తథ్యము సుమతి, ఎందరో మహానుభావులు శీర్షికల ద్వారా పత్రికా రచన చేశారు. షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరాం అనే కలం పేర్లతో దిన, వారపత్రికల్లో ఆయన వ్యంగ్య వ్యాస పరంపర ప్రచురితమైంది. ఎందరో మేధావులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఆకాశవాణి సత్యం శంకరమంచిలోని మంచిని గుర్తించి ఆయనకు ఉద్యోగమిచ్చింది. అమరావతి కథలకు 1979 సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో అమరావతి కథలు దూరదర్శన్లో ప్రసారమయ్యాయి. కృతజ్ఞతలు. ఓ సాయం వేళ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నట్టుండి మీరు అమరావతి కథలు అని ఎందుకు రాయకూడదు అన్నారు. ఓ క్షణం అవాక్కైపోయాను. ఎప్పటి మాట! 12 ఏళ్ల క్రితం జైపూర్లో పనిచేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్స్ రాసుకోవటమేమి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఈయన అడగటమేమి? తేరుకుని వరుసగా 4 కథలు ఆసువుగా చెప్పాను. ఆ రకంగా ఈ కథలకు నాందిపాడిన శర్మగారికి, ధారావాహికంగా వారం వారం అచ్చువేసిన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక వారికి కృతజ్ఞతలు. ప్రారంభమైతే చేశాను కానీ రాయొద్దు. పైగా నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారంతటి వాణ్ణి గదా. ప్రతిభలో కాదు, ఆఖరి క్షణంలో మాత్రమే రాయటంలో. శ్రీయుతులు నండూరి రామ్మోహన్ రావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, ఆదివిష్ణు, ఎంవిఎల్, వివి శాస్త్రి, ముక్తేవి లక్ష్మణరావు, సి ధర్మారావు, బహదూర్ దర్శన హేమలత, శ్రీ పి శ్రీనివాసన్, పాండు, ప్రయాగ ఇత్యాది రచయితలు, మిత్రులు ప్రోత్సహించి పడిపోతున్నవాణ్ణి పట్టిలేపగా మళ్లీ జన్మలో అతగాడి కడుపున పుట్టి మాత్రమే రుణం తీర్చుకోవలసినట్టి ఆత్మీయుడు మొలకల డాంబికేశ్వరరావు అండగా నిలవగా 2.5 సంవత్సరాల పాటు ఈ 100 కథలు రాయటం జరిగింది. ఈ కథలకి కావ్యాల వంటి చిత్రాలు గీసిన మహాశిల్పి బాపుగారికి, పలికే బంగారమైన ముల్లపూడివారు ముందుమాట పలికినందుకు చాలా చాలా శ్రమకూర్చి ఈ పుస్తకాన్ని ప్రచురించిన నవోదయ వారికి నమః. నన్ను మామూలుగా భరించటమే కష్టం. అలాంటి వాణ్ణి 2.5 సంవత్సరాల పాటు వెర్రి వేదంలో పడి కొట్టుకుంటే చిరునవ్వుతో సహించిన నా శ్రీమతి శారద నా పనికి అడ్డం రాకుండా ఉన్న చిరంజీవులను ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేను. సత్యం శంకరమంచి. అమరావతి కథలు అపురూపు శిల్పాలు. మీరు ఈ తొలి పలుకు ఇప్పుడు కాకుండా ఈ కథా సుధాసాగరంలో హాయిగా తనివితీరా స్నానం చేసిన తర్వాత చదవాలని నా సరదా. నాకు కలిగిన సంభ్రమాశ్చర్యాలను, ఆనందాన్ని అప్పుడు మనం పంచుకోవచ్చు. ఇవి తెలుగు వాళ్ల గురించి, తెలుగు దేవుడు, తెలుగు నది గురించి తెలుగులో రాసిన కథలే అయినా అన్ని దేశాలకు, అన్ని జాతులకు అందంగా అమరిపోతాయి. తారీఖుల ప్రకారం ఈ దశాబ్దానికి ఉత్తమ శ్రేణి ఆధునిక కథావాహినిగా చెప్పదగిన ఈ కథలు నిజానికి ఏ శతాబ్దానికైనా గొప్పవే. తెలుగులో మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహనీయుల రచనల సరసన పెద్దపీట వేసి గౌరవించతగినవి. 1000 పుటల 1000 పడగల కథలో సత్యనారాయణ గారు చిత్రించిన తెలుగు జీవన విశ్వరూపానికి 3 పుటలలో, 3 వాక్యాలలో, 3 మాటలలో ఈ కథలు అద్దం పట్టి చూపాయి. ఇవన్నీ కేవలం కథలే కావు, గాథల వలె అతి క్లుప్తమైన పరిధిలో చాలా పెద్ద చరిత్ర చెప్పినవి ఉన్నాయి. 17 శతాబ్దాలలో అద్భుత చమత్కారాన్ని ప్రపంచించిన హైకూల వంటి ఇంద్రజాలాలున్నాయి. వేమన్న పద్యాల ఔన్నత్యం, నిరాడంబరత, సూటిదనం ఉన్నాయి. వాడితనం, పనివాడితనం కలబోసిన అపురూప శిల్పాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కథల మీద చెక్కిన శిల్పాలు, కొన్ని చక్కని పాత్రలు, కొన్ని చిన్నారి ఊహలు, కొన్ని చిన్న చిన్న వ్యాఖ్యలు, కొన్ని కార్తీక దీపాలు, కొన్ని మణిదీపాలు. ఇవి చాలా మంది బాగాను, కొందరు చాలా బాగాను చేసుండొచ్చు. కాని అమరావతి క్షేత్రపాలకుడు శంకరమంచి సత్యం గారు ఆ నేల తల్లిపై కురిసిన వాన చినుకు మీద, ఆ చినుకులో తడిసి తడియని ఇసుక రేణువు మీద సజీవ శిల్పాలు చెక్కారు. కొందరు తిన్నదొరక్క నిట్టూరిస్తే, కొందరు తిండి దొరక్క ఉస్సూరుమంటే ఆ ఊపిరులతో అక్షరాలైన చిత్రాలు, శిల్పాలు చెక్కారు. నవ్వే కన్నీళ్లు, ఏడ్చే కన్నీళ్లు కలబోసుకుని ఏమీ చెప్పకుండా నడిచే, పరిగెత్తే, ఉరికే,
ఉసూరుమనే తాత్సారం చేసే కృష్ణానదీ జలాల మీద కథల కెరటాలు మలచారు. వెన్నెల్లో నల్లని అక్షరాలతో, చీకట్లో తెల్లని అక్షరాలతో ఎన్నటికీ చెరగని కథలు రాశారు. కొన్ని కథలు వెన్నెల మీద తెల్లటి అక్షరాలతో రాశారు, కనబడేలా రాశారు. నీటి మీద మాటలు సత్యంగారు కలంతో రాస్తే చెరగవు. ఒక్కగానొక్క కూతుర్ని ముస్తాబు చేసే తల్లిలా కృష్ణమ్మ వేణితో రోజుకో జడ, గంటకో జడ అల్లుకుని మురిసిపోయారు. వేల రకాల పూలమాలలు కట్టి వినోదించారు. త్యాగరాజస్వామి కీర్తనలతో, స్వరాలతో, అక్షరాలతో, స్వరాక్షరాలతో, రాగభావాలతో కీర్తనలు అల్లి రామచంద్రుణ్ణి అలంకరించుకున్నట్టే ఈయన అంత జాగ్రత్తగా, ప్రేమతో అమరేశ్వరుణ్ణి, ఆయన్ని సేవించుకునే తెలుగువాణ్ణి అర్చించారు. కొన్ని చోట్ల ఒక్క మాటతో, ఒక్క అక్షరంతో ఓ కథకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయంలోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి, బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి. సాధారణంగా కథలు చదివినప్పుడు ఎవరికి వారు ఒక చిత్రాన్ని ఊహిస్తారు. పత్రికలో వాటికి తగ్గ బొమ్మలు వేస్తే అవి ఒక్కోసారి మన ఊహకి కలుస్తాయి, కొన్ని ఎదురొస్తాయి, కొన్ని ఊహని కథని తలదన్నేలా ఉంటాయి. ఈ కథలకి బాపు వేసిన చిత్రాలు కేవలం బొమ్మలు కావు, రూపానువాదాలు, రేఖాశిల్పాలు, టీకా తాత్పర్యాలు, అద్భుత వ్యాఖ్యానాలు. కొన్ని చిత్రాలు కథకు అలంకారాలు, కొన్ని చిత్రాలు కథకు, శిల్పానికి నమస్కారాలు, కొన్ని ఆశీర్వచనాలు. కాదేది కవిత కనర్హం అన్న మహావాక్యానికి ఇవి శతకోటి దృష్టాంతాలు. ఇందులో దొంగలు, దొరలు, భక్తులు, నాస్తికులు, దేవుళ్ళు, దెయ్యాలు, దాతలు, లోభులు, ఆచారాలు, ఛాదస్తాలు, హిందూ, బౌద్ధ, ముస్లిం, క్రైస్తవ మతాల వంటి పెద్ద విషయాల నుండి ఓ చిన్న కార్తీక దీపం, వాన చినుకులు, దుమ్ములో రేణువు కూడా వస్తువులే. తినడం, పడుకోవడం, గుడికెళ్లి రావడం తప్ప వేరే గొడవ లేని, లేదన్న చింతనలేని అనామకుడు, కొండంత పత్రిలో పేరులేని గరిక పరకలాంటి పిచ్చయ్యగారి దాకా అన్నీ కథావస్తువులే. పిడికెడి మట్టిలో భయోత్పాతాన్ని చూపెట్టగలనన్న ఇలియట్ వాక్యానికి అక్షర చిత్రాలు ప్రస్తరించారు. పండగలు, పబ్బాలు, వానలు, వరదలు, వెన్నెళ్ళు, ఎండలు, వ్యవస్థలు, వృత్తులు ఇందులో చూపించారు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.